ఒకప్పుడు సినిమా అంటే కేవలం ప్రాంతీయ భాషలకే పరిమితం. తెలుగు సినిమా అంటే మన రెండు తెలుగు రాష్ట్రాలు, హిందీ సినిమా అంటే ఉత్తరాది, ఇలా గీతలుండేవి. కానీ బాహుబలితో మొదలైన ఒక చిన్న అల ఇప్పుడు సునామీలా మారి భారతీయ సినిమాను ప్రపంచ దేశాల గడప తట్టిస్తోంది. ఇప్పుడు మన దర్శకుల కన్ను కేవలం హైదరాబాద్ లేదా ముంబై మీద లేదు. వారి చూపు నేరుగా హాలీవుడ్ స్థాయిపై పడింది. ఈ క్రమంలో వారు వేస్తున్న అడుగులు, ఎంచుకుంటున్న పాత్రలు, ముఖ్యంగా కథానాయకుల ఎంపిక ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. దర్శక ధీరుడు రాజమౌళి ఒక సినిమా తీస్తున్నారంటే అది కేవలం వెండితెర అద్భుతం మాత్రమే కాదు, ఒక పక్కా బిజినెస్ ప్లాన్ కూడా. RRR తో ఆస్కార్ వేదికపై తెలుగు జెండా ఎగరవేసిన జక్కన్న ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి తీయబోతున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ వారణాసి కోసం ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. ఈ సినిమా కోసం అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ప్రియాంక చోప్రాను ఎంపిక చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. హాలీవుడ్ లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న ప్రియాంక ఈ సినిమాకు తోడవడం వల్ల అమెరికా, యూరోప్ మార్కెట్లలో సినిమా బిజినెస్ ఊహించని రేంజ్ కు వెళ్తుంది. కేవలం గ్లామర్ కోసమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ కు ఈ సినిమాను చేరవేయడానికి ప్రియాంక ఒక వారధిలా మారబోతున్నారు. మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంక తెరకెక్కిస్తున్న స్పిరిట్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాలో డార్లింగ్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారట. అయితే ఈ మూవీలో హీరోయిన్ల ఎంపిక అందరినీ ఆశ్చర్యపరిచింది. యానిమల్ సినిమాతో రాత్రికి రాత్రే నేషనల్ క్రష్ గా మారిపోయిన తృప్తి డిమ్రీని ప్రభాస్ సరసన ఎంపిక చేశారు. ఆమెతో పాటు మరో కీలక పాత్ర కోసం ఐశ్వర్య రాజేష్ వంటి ప్రతిభావంతులను తీసుకున్నప్పటికీ తృప్తి రాకతో బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమాపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. నార్త్ ఇండియాలో ప్రభాస్ క్రేజ్ కు తృప్తి గ్లామర్ తోడైతే బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు. టాలీవుడ్ యువ సామ్రాట్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లో ఇప్పుడు ఒకే పేరు వినిపిస్తోంది, అదే జాన్వీ కపూర్. అతిలోక సుందరి శ్రీదేవి తనయగా బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ ఇప్పుడు టాలీవుడ్ లో పాగా వేస్తోంది. ఎన్టీఆర్ సరసన దేవరా సినిమాలో తంగ పాత్రలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న పెద్ది మూవీలోనూ ఆమెనే హీరోయిన్. శ్రీదేవికి తెలుగులో ఉన్న ఫాలోయింగ్, జాన్వీకి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్, ఈ రెండు కలిపి మన సినిమాలకు హిందీ బెల్ట్ లో భారీ ఓపెనింగ్స్ తెచ్చి పెడుతున్నాయి. మన దర్శకులు ఇంతలా బాలీవుడ్ హీరోయిన్ల వైపు మొగ్గు చూపడానికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. మొదటిది మార్కెట్ విస్తరణ. ఒక సినిమాకు 500 నుండి 1000 కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు అది కేవలం ఒక భాషలో ఆడితే పెట్టుబడి రాదు. హిందీ ఆడియన్స్ కు తెలిసిన ముఖం తెరపై కనిపిస్తే వారు సినిమాకు కనెక్ట్ అవ్వటం సులభమవుతుంది. ఇక రెండవది బిజినెస్ అడ్వాంటేజ్. సినిమా శాటిలైట్ హక్కులు, OTT హక్కులు విక్రయించేటప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఉంటే రేటు అమాంతం పెరుగుతుంది. హిందీ డబ్బింగ్ హక్కులకు కోట్లలో డిమాండ్ వస్తుంది. ఇక మూడవది గ్లోబల్ అపీల్. ఇప్పుడు మన లక్ష్యం పాన్ ఇండియా మాత్రమే కాదు, పాన్ వరల్డ్. ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే వంటి వారు అంతర్జాతీయ బ్రాండ్ల రాయబారులుగా ఉన్నారు. వారి వల్ల మన సినిమాకు గ్లోబల్ ప్రమోషన్ లభిస్తుంది. ఒకప్పుడు సౌత్ సినిమాలను తక్కువగా చూసిన బాలీవుడ్ ఇప్పుడు మన హీరోల కాల్ షీట్ల కోసం క్యూ కడుతోంది. మన దర్శకుల విజన్ ముందు ప్రపంచ సినిమా తల వంచుతోంది. ఈ క్రమంలో దక్షిణాది నటుల మాస్ ఇమేజ్ కు ఉత్తరాది భామల క్లాస్, గ్లామర్ తోడవటం ఒక అద్భుతమైన ప్రయోగం. భవిష్యత్తులో భారతీయ సినిమా అంటే కేవలం ఒక భాషది కాదు, అది ప్రపంచ స్థాయిది అని చాటి చెప్పడానికి ఈ కాంబినేషన్లు పునాది వేస్తున్నాయి. త్వరలో రాబోయే ఈ క్రేజీ ప్రాజెక్టులు బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తాయో చూడాలి. సినిమా భాష ఏదైనా లక్ష్యం మాత్రం ఒక్కటే, ప్రేక్షకుణ్ణి మాయాలోకంలో ముంచెత్తడం.